సుత్తి దెబ్బలు తిన్నప్పుడే ఒక కొడవలి తయారవుతుంది, ఒక కత్తి తయారవుతుంది, ఒక గడ్డపార తయారవుతుంది, గుణపం తయారవుతుంది. ఉలి దెబ్బలు తిన్నప్పుడే ఒక శిల్పంగా శిల మారుతుంది. ఇవేవీ లేనప్పుడు అది యథాస్థితిలో ఎందుకు పనికిరాని దానిలో అలాగే ఉండిపోతుంది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ఈ శోధన, ఈ బాధ నీకేదో మేలు కోసమే, ఏదో ప్రయోజనం చేకూరుస్తాయి. నీ జీవితంలో వచ్చిన కష్టాలు కూడా నీకు మేలు చేస్తుంటాయి. నీ జీవితంలో వచ్చిన కన్నీళ్లు కూడా నీకు మేలు చేస్తుంటాయి. నీ జీవితంలో వచ్చిన ఇరుకులు, ఇబ్బందులు కూడా నిన్ను ఒక మెట్టు ఎక్కిస్తూనే ఉంటాయి. వాటి ద్వారా నీకేదో మేలు దాచి ఉంచబడింది, అందుకే వచ్చాయి. ఎప్పుడు సుఖవంతమైన జీవితం కావాలని కోరుకోకండి. లైఫ్ ఫ్లో, ఆ ఫ్లోలో కొట్టుకుపోండి అంతే. ఏది వస్తే అది వస్తుంది, ఎటు పోతే అటు పోతావు, ఎలా పోతే అలా పోతావు. నడిపించేవాడు ఆయన ఉండగా భయం ఎలా, దిగులేలా. ఆ క్షణానికి నీకు ఏది ఉంటే దాన్ని స్వీకరించు. దేన్ని జడ్జి చేయకు, దేనికి బెంగబెట్టుకోకు, దేన్ని ప్రతిఘటించుకో.